ఇప్పుడు నువ్వు లవోదికీయలో ఉంటే గతించిన దాంట్లో కూడా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆయన ఎఫెసీలో ఉంటే భవిష్యత్తులో కూడా ఉన్నాడు ఆయన. అది కాదా యాక్చువల్గా అబ్సల్యూట్ ఓమ్ని ప్రెసెన్స్. ఎక్కడెక్కడ ఉన్నాడు ఆయన? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన గురించి క్లియర్గా రావడం, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడు చెప్పు సంగతులు ఏమనగా దేవుడు స్తోత్రం కలిగిన గాక. అది కాదు అబ్సల్యూట్గా ఓమ్ని ప్రెసెన్స్, అన్ని చోట్ల ఉన్న దేవుడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది యెహోవా దేవుని గురించా, యేసుక్రీస్తు గురించా? యేసుక్రీస్తు గురించి. మరి యేసుక్రీస్తు ఎట్ ఏ టైం భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నాడంటే ఆయన ఏమయ్యాడు? చెప్పాలా నేను దేవుణ్ణని? చెప్పుకోవాలా దేవుణ్ణని? ఏంటి ఎలక్షన్స్ జరిగాయి, గెలిచేసాడు ఆల్రెడీ. అక్కడ వాక్యం రాయబడింది, గెలిచేశాడు ఆయన. అబ్సల్యూట్గా దేవుడని వాక్యం చెప్పేస్తుంది, గెలిచేశాడు. ప్రజలు గుర్తుపట్టేశారు ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుడని ప్రజలు గుర్తుపట్టేశారు. ఎవడు ఏమి చెప్పినా ఒకసారి ఆయన కూడా గెలిచాడు, అయిపోయింది. మరణాన్ని గెలిచాడు ఆయన, అయిపోయింది. వాక్యంలో రాయబడింది, చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుడని. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు మాత్రమే మరణించి మరలా లేవగలుగుతాడు. ఎందుకంటే దేవునికే మరణం అనేది లేదు కాబట్టి ఆయన తిరిగి మరలా లేవగలుగుతాడు. అంటే మనుషుల కొరకు మరణించాల్సినట్టుగా యాక్షన్ చేస్తున్నాడు, కానీ ఆయన మరణించలేదు ఎట్టి పరిస్థితిలో. మనం అనుకుంటాడుగా మరణించలేదు ఆయన. ఎప్పుడైతే సమాధిలో పెట్టారో డోర్ వేయగానే డబ్బని లేచి చూస్తున్నాడు ఆయన. డోర్ వేయగానే రాయిని అలా పొరలించారు లేదో టక్మని లేచి కూస్తున్నాడు. ఎప్పుడు మూసుకుంటారా అని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయన చనిపోలే, కానీ చనిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు ఆయన. చనిపోవడానికి నరమాత్రుడు కాదు ఆయన, దేవుడై ఉన్నాడు ఆయన. ఆయనను ఎవరు చంపసాలరు. అందుకే సమాధి ఆయనను పట్టి ఉంచసాలదు, పాతాళం ఆయనను పట్టి ఉంచసాలదటి పరిస్థితిలో ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అబ్సల్యూట్గా దేవుడై ఉన్నాడు ఆయన. ఎవడనేది ఆయన దేవుడు కాదని చెప్పేది. స్తోత్రం కలను గాక. ఇక నువ్వు దేవుడు కాదని బతుకుంటే నీ ఇష్టం, మా పవర్ మాకు వచ్చేసి ఎవడేం చేసినా ఆ శక్తి నుంచి దించసాలరు. మళ్ళా ఎలక్షన్స్ జరగాల, అవునా? మళ్ళా ఎలక్షన్స్ జరిగినా గెలిచేది యేసుక్రీస్తే. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు చంపి చూడు, ఆయన లేవకపోతే గెలిచేది ఆయనే. నో పొజిషన్. అపోజిషన్ వారి జీవితంలో గెలవసాడవాడు. వాడు చచ్చేదాకా గెలవసాడు. వాడు ఏం ట్యాంపరింగ్ చేసినా, ఎలాంటి మోసం చేసి ఓట్లు వేసుకోవాలనుకున్నా, ఏమి చేసినా సాతానుడు గెలవసాలటి పరిస్థితిలో 100 సార్లు కాదు 1000 సార్లు చంపించుడు ఆయన మరలా లేచి పైకి వస్తాడు. అది యేసుక్రీస్తు అబ్సల్యూట్ దేవుడు ఆయన.